శ్రావణ మాసంలో సింహరాశికి ఆయా రాశులలో ఉన్నటువంటి గ్రహ సంచారం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. సింహరాశికి అధిపతి రవి. మఖ నక్షత్రము, ఉబ్బా నక్షత్రము, తర్వాత ఉత్తర నక్షత్రంలో మొదటి పాదం వాళ్ళంతా కూడా ఈ సింహరాశికి చెందిన వాళ్ళు అవుతారు. ఈ సింహరాశికి అధిపతి రవి స్వక్షేత్రంలో ఉండడం వల్ల కొంచెం ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కారకో భావనాశాయ అనేటువంటి సూత్రం ప్రకారంగా జన్మ అంటే సింహరాశ్యాధిపతి రవి తన స్థానంలోనే ఉండడం వల్ల బలహీనుడై ఆరోగ్యపరమైనటువంటి భయము, ఆరోగ్యపరమైనటువంటి ఆందోళన, ఆరోగ్యపరమైనటువంటి ఖర్చు చేయిస్తాడు రవి సింహరాశిలో ఉండడం వల్ల. రవితో పాటుగా అదే సింహరాశిలో బుధ సంచారం కూడా ఉంటుంది కాబట్టి బుధుడు ఈ సింహరాశికి ధనాధిపతి, తర్వాత లాభాధిపతి అయ్యాడు. 2వ స్థానానికి 11వ స్థానానికి అధిపతి అయి జన్మలగ్నంలోనే ఉండడం వల్ల బుధుడు కొంతవరకు శుభ ఫలితాలను ఇస్తాడు. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, విద్యారంగంలో ఉన్నటువంటి వాళ్లకు, తర్వాత వైద్య రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, తర్వాత గణిత సంబంధమైనటువంటి విద్యార్థులకు కానీ ఉపాధ్యాయులకు కానీ వాళ్లకు చాలా చాలా అనుకూలమైనటువంటి సమయము. బుధుడు అనుకూలత ఫలితాలను కలిగిస్తాడు ఈ శ్రావణ మాసం అంతా కూడా సింహరాశి వాళ్లకు. ఇకపోతే ఆ సింహరాశిలోనే శుక్ర సంచారం కూడా నడుస్తూ ఉంది జన్మలగ్నంలో. కాబట్టి రవికి శుక్రునికి ఉన్నటువంటి నైసర్గిక శత్రుత్వం వల్ల స్త్రీ మూలకమైనటువంటి కలహాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది సింహరాశి వాళ్ళకి. తర్వాత భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు కొంచెం పెరగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత రవి ఆత్మకారకుడు కాబట్టి తన యొక్క పనుల లోపల అంటే సింహరాశి వాళ్ళు తాము చేసేటువంటి పనుల మీద కొంత ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ధైర్యంగా పనులన్నీ కూడా నెమ్మదిగా శ్రద్ధగా చేసినట్టయితే విజయం లభిస్తుంది. శుక్రుడు తాత్కాలికంగా శత్రువైనా కానీ మొత్తానికైతే శుక్రుడికి తృతీయ స్థానాధిపత్యము, తర్వాత దశమ స్థానాధిపత్యం రావడం వల్ల కొంతవరకు స్త్రీ మూలకమైనటువంటి ఇబ్బందులు కలిగినా కానీ ధన విషయం లోపల మాత్రం అనుకూలత కలిగిస్తాడు శుక్రుడు సింహరాశి వాళ్లకు. ఇక ధనస్థానంలో కేతు సంచారం కొంత అనుకూలం కాదు. ఎందుకంటే రాశి అధిపతి అయినటువంటి రవికి కేతువుకు ఉన్నటువంటి నైసర్గిక శత్రుత్వం వల్ల ధన నష్టాలు, ఇంకా ముఖ్యంగా వాహన మూలకమైనటువంటి ధన నష్టాలు, ప్రమాదాలు అంటే వాహన ప్రమాదానికి అవకాశం కలిగిస్తాడు. ప్రయాణాలలో ప్రమాదాలకు అవకాశం కలిగిస్తాడు కేతువు. కాబట్టి ప్రయాణాలలో చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది సింహరాశి వాళ్ళు. ఇకపోతే సప్తమ స్థానంలో అంటే 7వ స్థానంలో కుంభరాశిలో శని సంచారం వల్ల నైసర్గికంగా శని రవికి శత్రువు కాబట్టి భార్యాభర్తల మధ్య అంటే 7వ స్థానం ఏదైతుందో అది కళత్ర స్థానం అంటాము. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది. వ్యవహార విషయాల లోపల కూడా ప్రతికూలతలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా న్యాయ సంబంధమైనటువంటి విషయాలలో, వ్యాపార సంబంధమైనటువంటి విషయాలలో, విదేశీ ప్రయాణాలకు సంబంధించిన విషయాల లోపల ప్రతికూలతలు కలిగిస్తాడు శని 7వ స్థానంలో ఉండడం వల్ల సింహరాశి వాళ్ళకి. కాబట్టి ఈ విదేశీ ప్రయాణాలు కానీ, తర్వాత వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో కానీ ఎక్కువగా పెట్టుబడులు ఈ నెలలో పెట్టకుండా జాగ్రత్తగా చూసుకున్నట్టయితే వాళ్ళకు క్షేమదాయకంగా, యోగదాయకంగా ఉంటుంది. ఇకపోతే అష్టమ స్థానంలో రాహు సంచారం కూడా అనుకూలం కాదు. రవికి రాహువుకు ఉన్నటువంటి నైసర్గిక శత్రుత్వం వల్ల ప్లస్ అది 8వ స్థానం అవడం వల్ల అది
ప్రతికూల ఫలితాలే ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుంది సింహరాశి వాళ్ళకి రాహు. అయితే సింహరాశి వాళ్ళు ఖచ్చితంగా ఈ శ్రావణ మాసం లోపల అటు ఉలువలు కేతువు కోసం, మినుములు రాహు కోసం దానం చేసినట్టయితే, వస్త్రదానంతో పాటుగా మినుములు తర్వాత ఉలువలు దానం చేసినట్టయితే ఈ రాహువు కేతువు ఇచ్చేటువంటి ప్రతికూల ఫలితాల నుంచి మనం కొంచెం ఆ ప్రభావం నుంచి తగ్గించుకునేటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి సింహరాశి వాళ్ళు ఏదైనా ఒక 2 శనివారాలలో ఈ మినుములు ప్లస్ కేతువులు, ఉలువులు కేతువుకు సంబంధించి ఇవి దానం చేసినట్టయితే క్షేమదాయకంగా ఉంటుంది. ఇకపోతే 11వ స్థానంలో కుజుడు, 11వ స్థానంలో గురు సంచారం వల్ల వీళ్ళు సింహరాశి వాళ్లకు సంపూర్ణమైనటువంటి విద్య, వైద్య, వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సింహరాశి వాళ్ళకి అనేక లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి లాభాలు చాలా అనుకూలంగా ఉంటాయి సింహరాశి వాళ్ళకి. ఈ శ్రావణ మాసం అంతా కూడా పెట్టుబడులు పెట్టడానికి, పెట్టుబడుల నుంచి లాభాలు ఆశించడానికి అనుకూలమైనటువంటి పీరియడ్ గురువు కుజుడు 11వ స్థానంలో ఉండడం వల్ల. ఓవరాల్గా ఈ సింహరాశి వాళ్ళకి కేవలం రాహువు కేతువు మాత్రమే ఎక్కువ ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాడు. శని కూడా 7వ స్థానం నుండి కొంత 50% ప్రతికూలమైన ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి సింహరాశి వాళ్ళు కూడా ఆదిత్య హృదయ పారాయణం చేసుకున్నట్టయితే ఈ శ్రావణ మాసం అంతా కూడా ఆ అశుభ ఫలితాల నుంచి, వాటి యొక్క ప్రభావం నుంచి కాపాడుకోగలరు.